చాలా మందికి ఎంత ధైర్యం చెప్పినా వాళ్ళు నమ్మకమే లేదు. ఏమంటారు అప్పుడు? నీ ముందరే కూర్చోవటానికి అవుతుంది, అయితే సావు అని చెప్పి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంకొకరిని చూడాలి కదా. ఈ ఒకరు కాదు ఇద్దరు కాదు కదా భక్తులు, ఒకరే అయితే ఏమో అనుకోవచ్చు, కాదు కదా. నేను ఇంకొక స్టూడెంట్స్ని చూడాలి కదా. సావు అంతే, పో సావు అంతే. ఇంకా నమ్మకం అనేది చాలా గట్టి. హనుమాన్ చాలీస చేసుకోపో, ఎంతమందికి స్వామి చెప్తూనే వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకి పనులు అంతా అయిపోయాయి. వాళ్ళకి ధైర్యం వచ్చింది, వాళ్ళు ఎంతో బాగుపడ్డారు, ఫైట్ చేసేటువంటి శక్తి వచ్చింది వాళ్ళకు. ఆ కర్మ నుంచి బయటకి వచ్చేసారు వాళ్ళు చాలా మంది. ఎంత వాళ్ళకి కష్టాలుంటే ఒకటి చిన్న మాట. అప్పుడు మనకేమనిపిస్తుందంటే, నేను ఇంత కష్టంతో వస్తే స్వామీజీ చిన్న మాట చెప్పేశారే. దగ్గర పిలిచి జాతకం చూసి చెయ్యి పట్టుకొని చైనాకి ఇట్లా చూసి వెనక తట్టు చూసి ముందు తట్టు చూసి వెనకలు తిప్పి రేఖలు చూసి ఒక్కలు వేసి అంతా చూడలేదే అనుకుంటాం మనం. మీరు కాదు, కొత్త వాళ్ళు. ఇప్పుడు మీకు అర్థమైందిలేండి. ఇప్పుడు మీరు నాకే శాస్త్రం చెప్తారు, అట్లా అయిపోయినారు. ఇప్పుడు నాకే స్వామీజీకి ఏదైనా అయితే ధైర్యం చెప్పేవాళ్ళు చాలా మంది మీలో ఉన్నారు. ఏమి భయపడద్దండి స్వామీజీ, నేను చూసుకుంటాను మిమ్మల్ని అనేవాళ్ళు ఉన్నారు. సంతోషం. ఈరోజు ఎవరో మీకు చాలా కాలు నొప్పి కదా, నేను మంత్రం వేసేసాను. చాలా అమాయకురాలు, చాలా అమాయకురాలు. నేను ఈరోజు మంత్రం వేశాను. ఏం మంత్రం వేశావు? మీరు చెప్పిన హనుమాన్ మంత్రం వేసేసాను, మీకే వేసేసాను. పోతుంది వంటి పోయింది, నిజంగా పోయింది. భజన టైంలో లేదు. ఇప్పుడు శంకర భగవత్పాదులు ఒకడు మంత్రవాది కపాలికుడు, ఒక యతీశ్వరుడు తలకాయ కావాలా, అప్పుడు నీకు మోక్షం వస్తుంది, అప్పుడు నువ్వు పెద్ద మంత్రగాడి అవుతావు అని వాడి యొక్క నమ్మకంలో ఉండింది. యతీశ్వరుడు ఆ ఊరికి ఎవరు రాలేదు, ఈయన వచ్చాడు శంకర భగవత్పాదులు. వెళ్ళి ఎప్పుడు ఎవరు లేనప్పుడు వెళ్ళి మధ్య సమయ రాత్రిలో అడిగాడు, ఇట్లా మీ తలకాయ నాకు సమర్పణ చేస్తే నాకు అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది, నాకు కావలసిన వరాలు ఇస్తుంది, అందుకని కావాలా? ఓ పని చేయి, తెల్లవారుజామున వచ్చి తీసుకుపో, నేను తలకాయ ఇచ్చేస్తాను, దానికన్నా ముందు రావద్దు, అయిన తర్వాత కూడా రావద్దు, శిష్యులు దండిగా ఉంటారు అని చెప్పేస్తా. ఆ తెల్లవారుజామున వచ్చే లోపల శంకర భగవత్పాదులు ప్రియ శిష్యుడైనటువంటి నరసింహోపాసకుడైనటువంటి భక్తుడు, ఆయన సద్గురు సేవ చేస్తూ ఆ సద్గురు ఇచ్చిన మంత్రమే నరసింహ మంత్రం, దాన్నే చేస్తూ ఉన్నారు ఆయన. ఆ ఉపాసన చేసి ఆ జపం ఎన్ని కోట్లు చేశాడు ఆయన సేవ చేస్తూ. ఈ అవకాశాన్ని చుట్టూ ఉండేవాళ్ళు ఉపయోగించుకోవాలి మీరంతా. నేను కనుమరుగైన తర్వాత మీరు ఏడుస్తారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. ఉండే లోపల ఎక్కువ జపం చేసి బాగా మీరు ఆ ఎనర్జీని సంపాదన చేసుకోవాలి మీరు. తర్వాత మాకేం చెప్పలేదే స్వామీజీ అనే పరిస్థితి వస్తుంది మీకు. దండికి చెప్పా, ఉపన్యాసాల్లో చెప్పా, ప్రత్యక్షంగా చెప్పా, చాలా చెప్పా. మీరు దాన్ని ఉపయోగించుకోకపోతే నేనేం చేయలేను. కనుమరుగైన తర్వాత అప్పుడు మీరు బాధపడతారు. ఆ పద్మపాద ఎక్కువ నరసింహ ఉపాసన చేస్తూ వచ్చాడు. ఏమిటో జరుగుతున్నది, కానీ ఆ మంత్రవాది మాట్లాడేటప్పుడు దగ్గర వెళ్ళి మనం మాట వినకూడదు. పాపం దూరం నుంచే ఉన్నాడు, ఒక సందు నుంచి చూస్తున్నాడు ఆయన. ఆ శిష్యుడు ఎప్పుడూ గురువును గమనిస్తూనే ఉన్నాడు, సెక్యూరిటీ లాగా. ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా ఆ గురువు శరీరాన్ని రక్షించాలి కదా అనే దృష్టితో. ఏమిటో తెలుస్తుంది, ఏమో అవుతుంది, ఏమో తాపత్రయం జరుగుతుంది ఇక్కడ అని. తెల్లవారుజామున తల కోసం తాను వచ్చాడు కూడా. అప్పుడు నరసింహ ఉపాసన చేసినటువంటి తాను అక్కడున్నాడు, నరసింహదేవుడిగా కనపడ్డాడు. కనపడే ఆ ఉపాసకుడికి చాలా పెద్ద కథ అది,
ఉపాసకుడికి బుద్ధి నేర్పించాడు. అప్పుడు గురువుని అడిగాడు శిష్యుడు, మీరు ఎట్లా చెప్పారు తల మీకు అధికారం లేదు, ఆ తల మాది, శిష్యులది. మీరు ప్రపంచానికి వచ్చినవారు, ఈ ప్రపంచంలో ఉండిన శిష్యులదంతా మీ శరీరమంతా, మీ శరీరంలో ఉండే ఒక రోమం కూడా మాది. అది భక్తి కావాలి మనకు, మీది కాదు. మీకు స్వాతంత్రం లేదు. మీరు అనుగ్రహాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి, వాళ్ళకి వచ్చిన ధనాన్ని అంతా ఇచ్చేసండి, మేమేమేమనం. శరీరాన్ని ఇస్తానన్నారే మీరు, తలకాయ, మీ తలకాయ అది మాది. ఆ తలకాయ కోసమే మేమంతా బతికిండేది, దాన్ని మీరు ఇచ్చేస్తే అదెట్లవుతుంది, కుదరదు అని ఆ నరసింహ ఉపాసన సమయంలో నరసింహదేవుడిగానే మాట్లాడి వాడికి కూడా వాడితో పోట్లాడి వాడికి ముక్తిని కూడా ఇచ్చాడు నరసింహోపాసకుడు. ఆ మంత్రశక్తి అటువంటిది. ఎప్పుడో చెప్పాడు, స్నానం చేస్తూ ఉన్నప్పుడు చెప్పారు, మా నరసింహ మంత్రం చేసుకోను అన్నారు, అంతే. మంత్రం కూడా చెప్పలేదు, నరసింహ మంత్రం. వాడు ఎక్కడో ఎతికి ఆ నరసింహ మంత్రాన్ని చేసుకున్నాడు, అంతే. మీకు చెప్పినా కూడా మళ్ళీ చెప్పాలా, మళ్ళీ రాసి పెట్టాలా, మళ్ళీ చెప్పాలా, ఎన్ని మాటలు చేయాలా అని చెప్పి ఆయన చెప్పనే లేదు. అట్లా నరసింహ మంత్రం చేసుకున్నారు, అంతే. ఎన్ని నరసింహ మంత్రాలు ఉన్నాయి, ఏది అని అడగలేదు ఆయన. తెలుసుకున్నాడు, ఎట్లనో ఇదే ఉండొచ్చు అని చేశాడు. అదే ఆ నమ్మకం అనటం. నరసింహదేవుడే తానైపోయాడు. పద్మపాదలో స్వామిని వచ్చి చేరుకున్నాడు. అద్భుతమైన ఆ రూపంతో ఆ మంత్రవాదికి బుద్ధి చెప్పాడు. అట్లా గురువు గారికి కూడా బుద్ధి చెప్పాడు. ఇంక మీద అట్లంతా మీరు దానం ఇవ్వకూడదు, మీ శరీరాన్ని దానం ఇవ్వకూడదు, శరీరాన్నే కనిపెట్టుకొని ఉన్నాం మేము అని అద్భుతమైనటువంటి కథ. శంకర విజయం చెప్పమని చాలా మంది అడిగారు, అందుకని ఒకరోజు నేనే చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నా. బాలస్వామి రెడీ చేసి పెడితే నేను ప్రయత్నిస్తాను. ఓకే, రైట్, రెడీగా ఉందా? మీరు రెడీ చేసి పెట్టండి. రాణి, అవును, చేస్తాం. బాగుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకంతా ఆయన గురువే కదా, ఆయన తత్వమే కదా. మనమందరూ కూడా స్వామీజీ అనుసరించేది ఆయన తత్వమే కదా. కొనాలు అందరూ అదే తత్వమే అనుసరించాల. పరమాత్ముడు ఒక్కడే అనే తత్వం, నేనే భగవంతుడు, పరమాత్ముడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అనేది శంకర భగవత్పాదు యొక్క తత్వం అది.